ఇక్కడ పోలీస్ అధికారులు ట్రీట్మెంట్ చేయించలే, పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇలా నమ్మించి బయట తీసుకొచ్చి వాళ్ళ ఆ పసిపాపకు ట్రీట్మెంట్ మేము చేయించకుంటే వాళ్ళ పసిపాప ప్రాణాలు ఏ విధంగా ఉండేటియో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాపాడింది మేము, అప్పుడు హిందువులను కాపాడింది మేము, హిందూ సమాజమే. ఒక్క పైసా కనీసం అని అంతకుముందు మసీద్ మీద 4 రాళ్ళేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చి దుర్మార్గులు, 4 రాళ్ళేస్తే 4 కోట్లు ఇచ్చిన వాళ్ళు 12 ఇండ్లు ధ్వంసం వేస్తే దగ్ధమైతే ఒక్క పైసా కనీసం పరామర్శ, కనీసం మనోధైర్యం, కనీసం ఆత్మస్థైర్యం నింపేటువంటి చేయవలసిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ చేయవలసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికే నామే అనుకున్నది. హిందువులు ఓట్లేదా నీ పార్టీకి? నీకు కర్సన హిందూ నువ్వే కదా, యాగాలు నువ్వే చేస్తావు కదా. ఎవరిని కొంపలు ముంచడానికి, ఎవరిని నాశనం చేయడానికి యాగాలు చేస్తున్నాడు తెలియదా తెలంగాణ సమాజానికి? అందుకే రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు కాబట్టి ఇలా రాజ్భవన్ తలుపులు తట్టినాం. మేము గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, మేడం మీరైనా కాపాడండి. ఈ మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఏం పార్టీకి అప్పయిపోయిండు, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టిండ్రు. పోలీస్ అధికారులు కొంతమంది ఎంఏం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నారు. ఎంఏం పార్టీ చెప్తేనే పోస్టింగ్లు వస్తున్నాయి కాబట్టి కొంతమంది పోలీస్ అధికారులు ఎంఏం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నారు. ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు, వాస్తవాలను గ్రహిస్తలేరు, దుండోలను శిక్షిస్తలేరు, అమాయకులు తీసుకుపోయి థర్డ్ గ్రేడ్ ఉపయోగిస్తున్నారు, కిడ్నాప్ తీసుకుపోతున్నారు. ఈ యొక్క ప్రతి కేసు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ ఎత్తుకుపోతా ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారికి కానీ ముఖ్యమంత్రి కానీ, వెంటనే వదిలిపెట్టండి, వెంటనే వదిలిపెట్టండి, లేకుంటే రిమాండ్ చేయండి. మీరు రిమాండ్ చేయకుంటే పక్కా చూస్తా, నీ ఫామ్లో చూస్తా బిడ్డ, నీ ఫామ్ని చుక్కలు చూపడతా, భారతీయ జనతా పార్టీ దమ్మెంతని చూపడతా, కాచుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.